బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ ఉన్నారు కూనంనేని. కమ్యూనిస్టులను తక్కువ చేసి చూడొద్దు, కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయద్దంటున్నారు కూనంనేని. మేము మిత్రధర్మం పాటిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళెవరూ ఉండరు. మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు, పెద్ద పెద్ద పదవులు మాకేం అవసరం లేదు. కానీ మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టిన గతి మీకు పడుతుంది. బీఆర్ఎస్కి ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతి మీకు కూడా పడుతుంది అంటూ ఉన్నారు కూనంనేని. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాపలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేము. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చామంటూ చెప్పుకొచ్చారు కూనంనేని. పోరాటానికి మారు పేరు కమ్యూనిస్టులు. పినపాకలో అవసరమైతే మేము పోటీకి దిగుతామంటూ చెప్పుకొచ్చారు కూనంనేని సాంబశివరావు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ ఉన్నారు కూనంనేని. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేద్దంటున్నారు ఆయన. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం, మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు, మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టనిగతే మీకు పడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు కూనంనేని. అసలు ఇంతకీ కూనంనేని సాంబశివరావు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అవటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకే వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ రైట్. ఇది ఎవరికి ఇస్తున్న సిగ్నల్ ఇది. అఫ్కోర్స్ ఇప్పటికీ అర్థమవుతుంది ఏంటనేది. అసలు ఎందుకు ఈ డిస్కషన్ అక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు కూనంనేని సాంబశివరావు ఆ డైలాగ్స్ అక్కడ పేల్చడం జరిగింది. అప్డేట్స్ అందించేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, కూనంనేని సాంబశివరావు ఎందుకు అటువంటి స్టేట్మెంట్స్ని పాస్ చేశారు అక్కడ? సచిన్, పినపాక నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. ప్రజా చైతన్య యాత్రలో జెండా ఊపి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్ చేశారు. ఆ హాట్ కామెంట్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఇటు స్టేట్ గవర్నమెంట్ మీద ఆరోపణలు గుప్పించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీ, దేవాలయాల్లో దొంగతనాలు వంటివి జరుగుతున్నాయని, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కు మద్దతిచ్చి మేము గెలిపించామని, ఎన్నికల్లో సహకరించామని, అయితే అవసరం తీరిన తర్వాత సిపిఐని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా ఈ హాట్ కామెంట్స్ లో సినీ నటుడు చిరంజీవి సినిమాలో ఒక ప్రసిద్ధ డైలాగ్ సైతం ఆయన ప్రస్తావించారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని, మేము మీ శవపేటిగా మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేమని అట్లా హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని కాంగ్రెస్ మద్దతు ఇచ్చామని, మా అవసరం తీరిన తర్వాత మమ్మల్ని కలుపు మొక్కలుగా చూస్తే మేము ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని ఆయన పినపాకలో హాట్ కామెంట్ చేశారు. సచిన్, ఆల్రైట్. అంటే ఏమైనా ఇష్యూ ట్రిగ్గర్ అయిందా హరీష్ అక్కడ? కాంగ్రెస్ అని ట్రిగ్గర్ చేయడమో, లేకపోతే అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు? ఎందుకంటే కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి మధ్య ర్యాపు కాస్త పాజిటివ్గానే కనిపించింది, ఇంతవరకు కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పేరు తీయలేదు. అలా అని చెప్పి నేరుగా ఒకరిని టార్గెట్ చేశారంటే లేదు. బట్ ఇది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టుగానే భావిస్తున్న సందర్భం ఇది. సచిన్, కొత్తగూడెం నియోజకవర్గంలో కొంచెం సిపిఐకి, అధికార కాంగ్రెస్ పార్టీకి ఉప్పు నిప్పులాగానే ఉంటుంది. అటు మేయర్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అక్కడ సిపిఐ తో పాటు కాంగ్రెస్ విడిగానే పోటీ చేసింది. అక్కడ సిపిఐ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న దగ్గర నుంచి అక్కడ ఉప్పు నిప్పులా జరుగుతూ వస్తుంది. వీరిద్దరి మధ్య
కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ గ్యాప్ లో పలుసార్లు ఇట్లాంటి ఈ డైలాగ్స్ వస్తున్నాయి. అటు అక్కడ ఉన్న గతంలో గత కొన్ని రోజుల క్రితమే ఎంపీ రామసాయం రఘురామరెడ్డి సైతం కూనంనేని సాంబశివరావు సైతం గ్యాప్ వచ్చినట్టుగా కొంత వార్తల్లో వచ్చింది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కూనంనేని సాంబశివరావు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూ ఉన్నారు. ఆయన కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయద్దంటూ ఉన్నారు కూనంనేని. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మేమే పెద్ద పెద్ద పదవులు అడగటం లేదు. మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టణగతి పడుతుంది అంటూ ఇటు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే మీ శవపేటకి మీరే తయారు చేసుకుంటే మేమేమి చేయలేమంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో కూనంనేని సాంబశివరావు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూప్రపంచంలో కాదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లు వేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే కోస్తామని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ ఉన్నారు కూనంనేని. కమ్యూనిస్టులను తక్కువ చేసి చూడొద్దు, కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయద్దంటున్నారు కూనంనేని. మేము మిత్రధర్మం పాటిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు. పెద్ద పెద్ద పదవులు మాకేం అవసరం లేదు. కానీ మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టిన గతి మీకు పడుతుంది. బీఆర్ఎస్కి ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతి మీకు కూడా పడుతుంది అంటూ ఉన్నారు కూనంనేని. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేము. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చామంటూ చెప్పుకొచ్చారు కూనంనేని. పోరాటానికి మారుపేరు కమ్యూనిస్టులు. పినపాకలో అవసరమైతే మేము పోటీకి దిగుతామంటూ చెప్పుకొచ్చారు కూనంనేని సాంబశివరావు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ ఉన్నారు కూనంనేని. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేద్దంటున్నారు ఆయన. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం. మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మేము పెద్ద పెద్ద పదవులు అడగడం లేదు. మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టణగతే మీకు పడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు కూనంనేని. అసలు ఇంతకీ కూనంనేని సాంబశివరావు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూప్రపంచంలో కాదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లు వేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ రైట్. ఇది ఎవరికి ఇస్తున్న సిగ్నల్ ఇది. కోర్స్ ఇప్పటికీ అర్థమవుతుంది ఏంటనేది.
అసలు ఎందుకు ఈ డిస్కషన్ అక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు కూనంనేని సాంబశివరావు ఆ డైలాగ్స్ అక్కడ పేల్చడం జరిగింది? అప్డేట్స్ అందించేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, కూనంనేని సాంబశివరావు ఎందుకు అటువంటి స్టేట్మెంట్స్ని పాస్ చేశారు అక్కడ? సచిన్, పినపాక నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. ప్రజా చైతన్య యాత్రలో జెండా ఊపి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్ చేశారు. హాట్ కామెంట్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఇటు స్టేట్ గవర్నమెంట్ మీద ఆరోపణలు గుప్పించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీ, దేవాలయాల్లో దొంగతనాలు వంటివి జరుగుతున్నాయని, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కు మద్దతిచ్చి మేము గెలిపించామని, ఎన్నికల్లో సహకరించామని, అయితే అవసరం తీరిన తర్వాత సిపిఐని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా ఈ హాట్ కామెంట్స్ లో సినీ నటుడు చిరంజీవి సినిమాలో ఒక ప్రసిద్ధ డైలాగ్ సైతం ఆయన ప్రస్తావించారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని, మేము శవపేటిగా మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేమని అట్లా హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని కాంగ్రెస్ మద్దతు ఇచ్చామని, మా అవసరం తీరిన తర్వాత మమ్మల్ని కలుపుముక్కలుగా చూస్తే మేము ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని ఆయన పినపాకలో హాట్ కామెంట్ చేశారు. సచిన్, ఆల్రైట్, అంటే ఏమైనా ఇష్యూ ట్రిగ్గర్ అయిందా హరీష్ అక్కడ? కాంగ్రెస్ అని ట్రిగ్గర్ చేయడమో, లేకపోతే అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు? ఎందుకంటే కాంగ్రెస్కి ఈ కమ్యూనిస్టులకి మధ్య ర్యాపో కాస్త పాజిటివ్గానే కనిపించింది, ఇంతవరకు కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పేరు తీయలేదు. అలా అని చెప్పి నేరుగా ఒకరిని టార్గెట్ చేశారంటే లేదు, బట్ ఇది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టుగానే భావిస్తున్న సందర్భం ఇది. సచిన్, కొత్తగూడెం నియోజకవర్గంలో కొంచెం సిపిఐకి, అధికార కాంగ్రెస్ పార్టీకి ఉప్పు నిప్పులాగానే ఉంటుంది. అటు మేయర్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అక్కడ సిపిఐ తో పాటు కాంగ్రెస్ విడిగానే పోటీ చేసింది. అక్కడ సిపిఐ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న దగ్గర నుంచి అక్కడ ఉప్పు నిప్పులాగా జరుగుతూ వస్తుంది. వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ గ్యాప్ లో పలుసార్లు ఇట్లాంటి ఈ డైలాగ్స్ వస్తున్నాయి. అటు అక్కడ ఉన్న గత కొన్ని రోజుల క్రితమే ఎంపీ రామసాయం రఘురామరెడ్డి సైతం కూనంనేని సాంబశివరావు సైతం గ్యాప్ వచ్చినట్టుగా కొంత వార్తల్లో వచ్చింది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కూనంనేని సాంబశివరావు ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. రేవంత్ సర్కార్కి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూ ఉన్నారు. ఆయన కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయద్దంటూ ఉన్నారు కూనంనేని. మేము మిత్రధర్మం పాటిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మీరు పాటించకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మేమే పెద్ద పెద్ద పదవులు అడగటం లేదు. మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్కి పట్టణగతి పడుతుంది అంటూ ఇటు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే మేమేమి చేయలేమంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో కూనంనేని సాంబశివరావు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకే వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒకే కదని పీకితే కోస్తామని.